తరువాతి కథ వ్యాసేశ్వరుడు. వ్యాస మహర్షి నైమిశారణ్యం వెళ్ళాడు. అక్కడ సౌనకాది మహర్షులు శివలింగమునకు ఆరాధన చేస్తున్నారు. వ్యాసుడు విష్ణువు తప్ప వేరొక దైవం లేదంటూ వారితో చర్చకు దిగాడు. వారు భక్తి ప్రపత్తులతో వ్యాస మహర్షి కాశీకి వెళ్లి శివదర్శనం చేసిన తరువాత నీవు చెప్పే మాటలు మాకు విశ్వాసాన్ని కలిగిస్తాయి అని చెప్పారు. కాశీని క్షేత్రం అన్నందుకే మండిపడ్డ వ్యాసుడు ఆ కాశీ మహత్యం ఎంతటిదో చూడాలని కాశీకి చేరాడు. స్నానాదులు ముగించుకుని విశ్వేశ్వర మందిరానికి చేరుకున్నాడు. విష్ణువును స్తుతిస్తూ తన చేయిని పైకెత్తి విష్ణువు ఒక్కడే సర్వేశ్వరుడు అని గానం చేస్తున్న సమయంలో ఆ చేయి స్తంభించిపోయింది. ఆ వాక్కు ఆగిపోయింది. విష్ణువు రహస్యంగా వ్యాసునకు మాత్రమే దర్శనమిచ్చి చెవిలో సృష్టిలో విశ్వేశ్వరుడొక్కడే అధిపతి, ఆయన అనుగ్రహంతోనే తాను సర్వలోక పాలకుడునయ్యానని, ఆయన అనుగ్రహించినదే ఈ సుదర్శన చక్రమని శివస్తుతి చేయమని ఆదేశించాడు. వ్యాసుడు తన వాక్కు ఆగిపోయిందని వాక్కును ప్రసాదించమని ప్రార్థించాడు. విష్ణువు వ్యాసునికి వాక్కునిచ్చాడు. వ్యాసుడు అద్భుత శివస్తుతి చేశాడు. తన చెయ్యి తన స్వాధీనంలోకి వచ్చింది. వ్యాసుడు శివభక్తుడైనాడు. కాశీలో లింగాన్ని స్థాపించి అర్చనలు చేశాడు. కాశీలోనే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని ఉండిపోయాడు. వ్యాసుడు స్థాపించిన లింగం వ్యాసేశ్వరుడిగా ప్రసిద్ధి చెంది పూజలు అందుకుంటోంది. వ్యాసేశ్వరుని పూజించిన వారికి జ్ఞానసిద్ధి కలుగుతుంది. తరువాతి కథ కేదారేశ్వరుడు. పరమేశ్వరుడు కేదారేశ్వరుడుగా కేదార పర్వతంపై నుండి భక్తులను అనుగ్రహిస్తున్నాడు. తల్లిదండ్రులను గౌరవించని వారికి, శివదూషణ చేసేవారికి అక్కడ లింగ దర్శనం కాదు. బ్రహ్మదేవుణ్ణి మాయ ఆవరించిన సమయంలో తానే శివుని కంటే అధికుడనని అహంకారంతో శివనింద చేశాడు. దేవతలు రాక్షస బాధ పడలేక శివుని ద్వారా రక్షణ పొందాలని భావించి బ్రహ్మదేవుణ్ణి తన వెంట రమ్మనమని కోరారు. బ్రహ్మ వారి హృదయములలో ఆత్మలింగం ప్రకాశించడాన్ని దర్శించి ఆశ్చర్యపోయాడు. దాని రహస్యం ఏమిటని బ్రహ్మ దేవతలను అడిగాడు. పరమేశ్వరుడు తన తేజస్సును అగ్నియందు నిక్షిప్తం చేసే సమయంలో ఒక చుక్క కేదార పర్వతంపై పడి ఒక నీటి మడువు ఏర్పడింది. అది రేతోదక తీర్థం అని, హరం పాపం తీర్థమని ప్రసిద్ధి చెందింది. ఆ తీర్థము సేవించిన వారికి సర్వ పాపములు తొలగి హృదయమందు ఆత్మలింగ జ్యోతి ప్రకాశిస్తుంది అని దేవతలు బ్రహ్మకు చెప్పారు. బ్రహ్మదేవునికి మాయ తొలగి తాను శివనింద చేసిన పాపాన్ని తొలగించుకోవటానికి దేవతలతో కూడి పరమేశ్వర దర్శనం కోసం కేదారం వెళ్ళాడు. బ్రహ్మదేవుడు కేదారం వస్తున్నాడని, శివనింద చేసిన వారికి కేదారంలో లింగ దర్శనం లేదని తెలియచెప్పేందుకు శివుడు వృషభ రూపంలో గోవుల మందులో కలిసి భూమి లోపలికి వెళ్ళిపోతున్నాడు. బ్రహ్మ శివుణ్ణి గుర్తించి పుష్టభాగంలో గట్టిగా పట్టుకున్నాడు. బ్రహ్మ పట్టుకున్న మేర శిలారూపమై కేదార పర్వతంపై నిలిచిపోయింది. బ్రహ్మ దుఃఖితుడై శివుని ప్రార్థించాడు. ఫలితం శూన్యం. కనీసం అక్కడి రేతోదక జలాశయంలోని తీర్థమును త్రాగుదామని వెళ్ళాడు. శివగణాలు శివనింద చేసిన వారికి ఈ తీర్థం తాగే అర్హత లేదని బ్రహ్మ శిరస్సును ఖండించారు. ఆ శిరస్సు బదరీలో పడింది. అదే బ్రహ్మ కపాలం. విష్ణుమూర్తి దేవతలు బ్రహ్మకు జీవం పోయమని శివుని ప్రార్థించారు. శివానుగ్రహంతో బ్రహ్మ పునర్జీవితుడయ్యాడు. కేదారంలో శివలింగ దర్శనం దుర్లభమని కాశీకి వెళ్లి అక్కడ జ్యోతిర్లింగ దర్శనం చేసుకుని పునీతుడు కమ్మని ఆకాశవాణి పరమేశ్వర సందేశాన్ని బ్రహ్మకు వినిపించింది. బ్రహ్మ కాశీకి వెళ్లి పునీతుడయ్యాడు. హిమాలయములలో మాంధాత చక్రవర్తి గొప్ప తపస్సు చేసి కేదార్లో లింగ దర్శనం కోరాడు. ఇక ఎవరికి కేదారంలో లింగ దర్శనం ఇవ్వనని కాశీకి వెళ్ళమని ఆకాశవాణి ద్వారా మాంధాతకి శివ సందేశం వినిపించింది. మాంధాత మనోవేగంతో సర్వశివ క్షేత్ర దర్శనం చేసే భాగ్యాన్ని శివుడు అనుగ్రహించాడు. మాంధాత వృద్ధుడైనాడు కాబట్టి మధ్యాహ్న భోజనం అయిన తర్వాత తన దర్శనానికి రమ్మనమని శివ సందేశం ఆకాశవాణి ద్వారా వినిపించింది. మాంధాత కాశీలో అతిథి సేవ ప్రధానం అని తలచి అన్నమును అతిథికి పెట్టిన తరువాత తాను భుజింపదలిచాడు. అన్నమును పొలగము వలె వండి పరమేశ్వరునికి నివేదన చేశాడు. ఆ అన్నరాశిలో మధ్యలో ఒక గీత గీసి 2 భాగాలుగా చేశాడు. ఒక భాగం
అతిథికి పెట్టి రెండవ భాగం తాను స్వీకరింపదలిచాడు. మాంధాత అతిథి కోసం బయట నిరీక్షిస్తున్నాడు. శివుడు భిక్షు రూపం ధరించి భిక్షను యాచించాడు. మాంధాత భక్తితో తప్పక ఇస్తాను స్వామి అని లోపలికి వెళ్ళాడు. అక్కడ అన్నపు రాసి శిలగా రూపం పొందింది. మాంధాత ఆశ్చర్యపోయాడు. బయటకు వెళ్లి చూడగా ఆ భిక్షువు కనపడలేదు. పరమేశ్వరుడు గౌరీమాతతో కలిసి అర్ధనారీశ్వరుడుగా సమస్త దేవతలందరితో కలిసి మాంధాతకు దర్శనమిచ్చి అనుగ్రహించాడు. మాంధాత కేదారేశ్వరుడుగా కాశీలో ఉండి భక్తులను అనుగ్రహించమని శివుణ్ణి ప్రార్థించాడు. ఇక కాశీలోనే కేదారేశ్వరుడుగా భక్తులను అనుగ్రహించడానికి అమ్మవారితో సహా శివుడు ఆ లింగమందు ఐక్యమైనాడు. అదే కేదారేశ్వరుడు లింగం. తరువాతి కథ పంచారామములు. కశ్యప ప్రజాపతి దితిల కుమారుడు వజ్రాంగుడు. వజ్రాంగునికి యుక్త వయసు వచ్చిన తరువాత వరాంగి అను కన్యతో వివాహం చేశారు. వారి దాంపత్యం అన్యోన్యంగా సాగుతోంది. వరాంగి మీద మక్కువతో వజ్రాంగుడు ఏదైనా కోరుకో ఇస్తాను అని అన్నాడు. వరాంగి ముల్లోకాలు వశపరుచుకుని ఇంద్రుణ్ణి సైతం శాసించగల పుత్రుడు కావాలి అని కోరింది. మహాబలుడైన వజ్రాంగుడు బ్రహ్మ అనుగ్రహంతోనే అది సాధ్యమని నమ్మి దీర్ఘ తపస్సు చేశాడు. వారి తపస్సుకు మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమైనాడు. వజ్రాంగుడు ఇంద్రుని జయించగలిగిన కొడుకును అనుగ్రహించమని వరం అడిగాడు. బ్రహ్మ తథాస్తు అన్నాడు. ఒక శుభముహూర్తాన వజ్రాంగుడు వరాంగి దంపతులకు తారకుడు జన్మించాడు. తారకుడు తల్లి మనోగతాన్ని తెలుసుకుని బ్రహ్మ అనుగ్రహం కోసం తీవ్ర తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమై ఏమి కావాలి కోరుకోమన్నాడు. తనకు మృత్యువు లేకుండా వరం ఇవ్వమని కోరాడు. బ్రహ్మ భూమి మీద పుట్టిన వారికి ఆ వరం ఇవ్వలేనన్నాడు. అప్పటికే శివుడు సతీ వియోగంతో దీర్ఘ తపస్సు చేసుకుంటున్నాడు. ఆయనకు వివాహం చేసుకునే ఆలోచన లేదు. తారకుడు అది అవకాశంగా భావించి శివునికి పుట్టే బిడ్డతోనే తనకు చావు రావాలని వరం అడిగాడు. బ్రహ్మ ఇచ్చి వెళ్ళాడు. తారకుడు శివానుగ్రహం కోసం కఠోర తపస్సు చేశాడు. శివుడు వాని తపస్సుకు ప్రసన్నుడై వానికి ఓంకారమును ఉపదేశించాడు. తారకుడు పూర్వజన్మలో గొప్ప తపస్వి. అందుకే ఈ జన్మలో తన తాతగారైన కశ్యపుడు తారకుడు అని పేరు పెట్టాడు. శివుడు ఆ తారక మంత్రాన్ని అనుగ్రహించాడు. ఓంకారము, అకారము, ఉకారము, మకారము, నాదము, బిందువుల కలయిక. అకార, ఉకార, మకార, నాద బిందువులను విడిగా ఉపాసన చేసి బిందువుకు అతీతంగా ఉండే పరమాత్మలో ఐక్యం చేయాలి. తారకుడు విడివిడిగా ఉపాసించి పరమాత్మలో ఐక్యం చేయకుండా దుష్ట ప్రయోజనాలకు వినియోగించి తారకాసురుడైనాడు. ఇంద్రుణ్ణి జయించాడు. ముల్లోకాలను వశపరుచుకున్నాడు. శివపార్వతుల కళ్యాణం జరిగింది. కుమారస్వామి జననం జరిగింది. తారకుడికి వార్త చేరింది. తనకు మరణం సమీపించింది అని గ్రహించాడు. కుమారస్వామితో యుద్ధం రానే వచ్చింది. కుమారస్వామి ఓంకార స్వరూపుడు. ఓంకారాన్ని జపిస్తూ తారక బాణం ఎక్కుపెట్టాడు. ఆ బాణం 5 బాణాలుగా తారకునిలోని ఓంకారాన్ని అకార, ఉకార, మకార, నాద బిందువులుగా విడగొట్టింది. అవి లోక కళ్యాణం కోసం 5 లింగములై వెలిశాయి. 5 బాణములు చేయవలసిన లింగములు కాబట్టి బాణం ఆకారంలో పొడుగుగా దర్శనమిస్తాయి. తరువాతి కథ అమరారామం. పంచారామముల్లో మొదటిది అమరారామం. ఈ క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాజధాని అయిన అమరావతి నగరంలో ఉంది. విజయదశమి నాడు ఇంద్రుడు ఇక్కడ శివలింగ ప్రతిష్ఠ చేశాడు. అమరులు అంటే దేవతలు. వారికి ప్రభువైన ఇంద్రుడు ప్రతిష్ఠించడం చేత అమరేశ్వరుడని కొలుచుకుంటున్నారు. లింగం దినదినము వృద్ధి చెందటం గమనించిన ఇంద్రుడు ప్రత్యేక పూజలు చేసి పరమేశ్వరుని ప్రార్థించి లింగం పెరుగుదలను నియంత్రించాడు. అప్పటికే లింగం ఎత్తు 36 అడుగుల వరకు పెరిగిపోయింది. అమరేశ్వరుడు స్వచ్ఛమైన స్ఫటిక లింగం. పార్వతీదేవి బాలచాముండేశ్వరి దేవిగా పూజలు అందుకుంటోంది. మనకు ప్రస్తుతం 9 అడుగుల శివలింగం మాత్రమే దర్శనమిస్తుంది. మిగిలిన భాగం మూసివేశారు. ఋషులు సకల దేవతలు వచ్చి అమరేశ్వరుని అర్చించుకుని తరించారని పురాణాలు చెబుతున్నాయి. పవిత్ర కృష్ణానదీ తీరంలో వెలిసిన ఈ క్షేత్రంలో బిల్వ వృక్షాలు, పున్నాగలు ఆలయానికి శోభను చేకూరుస్తున్నాయి. కృష్ణానదిలో స్నానమాచరించి అమరేశ్వరుని అర్చించుకున్న వారికి
1000 యజ్ఞములు చేసిన ఫలం లభిస్తుందని పెద్దలు చెప్తారు. అమరారామంలో పరమేశ్వరుడు, ప్రణవేశ్వరుడు, అగస్త్యేశ్వరుడు, కోసలేశ్వరుడు, సౌమ్యేశ్వరుడు, పార్థివేశ్వరుడు అను పంచనామాలతో దర్శనమిస్తున్నాడు. ఆలయానికి 3 ప్రాకారాలున్నాయి. కాలభైరవుడు క్షేత్రపాలకుడు, నైరుతి దిక్కులో శ్రీశైల మల్లికార్జున స్వామి, వాయవ్య దిక్కులో కాశీ విశ్వనాథుడు, ఈశాన్య దిక్కులో చండీశ్వరుడు, ఆగ్నేయంలో శ్రీకాళహస్తీశ్వరుడు కొలువై ఉన్నారు. వేణుగోపాల స్వామి, సూర్యనారాయణమూర్తి కొలువై ఉండడం చేత పంచాయతన క్షేత్రమని పిలుస్తారు. వినాయకుడు, నవగ్రహములు, తులాభార మండపాలు ఉన్నాయి. నవగ్రహ మండపానికి ఎదురుగా యజ్ఞవాటిక దర్శనమిస్తుంది. 12 జ్యోతిర్లింగ మూర్తులు, బాల చాముండేశ్వరి దేవి విగ్రహాలతో సర్వదేవతలతో కూడిన పరమాత్మ అమరేశ్వరునిగా దర్శనమిస్తున్నాడు. ఈ ఆలయంలో అర్చకులు మాత్రమే అభిషేకాలు నిర్వహిస్తారు. శివలింగం బాగా ఎత్తుగా ఉండటం చేత స్వామివారి పక్కనే మెట్లు ఏర్పాట్లు చేశారు. ఆ మెట్ల మీద నుండే అర్చనలు సాగుతూ ఉంటాయి. అమ్మవారి ముఖమును చిక్కని పసుపు మత్తుతో అద్ది నుదుటన పెద్ద కుంకుమ బొట్టుతో అలంకరిస్తారు. పురాతన కాలంలో అమరావతికి ధరణికోట, ధాన్యకటకము అను పేర్లు ఉండేవి. అశోకుని కాలంలో బౌద్ధ క్షేత్రంగా తీర్చిదిద్దబడింది. శాతవాహనులు ధాన్యకటకమును అంటే అమరావతిని రాజధానిగా చేసుకుని పాలించారు. అమరావతి వైభవాన్ని, కథనాన్ని శాసనాలు చెక్కి ప్రాకారాలపై అమర్చారు. అమరావతి ప్రాచీన కాలంలో గొప్ప విద్యా కేంద్రంగా ఉండేది. విదేశాల నుండి విద్యార్థులు వచ్చేవారు. గొప్ప బౌద్ధ విశ్వవిద్యాలయం ఉండేది. విదేశీయులకు పర్యాటక కేంద్రంగా నిలిచింది. అమరావతి స్తూపము 100 అడుగుల ఎత్తు, 521 అడుగుల చుట్టుకొలత, 138 అడుగుల నిడివితో అతిపెద్ద స్తూపంగా జాతక కథలను, శిల్ప కళలను తెలియజేస్తోంది. ఆచార్య నాగార్జున ఈ స్తూపానికి వన్నె తెచ్చాడు. ఇది అమరావతిని ఆంధ్రప్రదేశ్కు ఇదే అమరావతిని ఆంధ్రప్రదేశ్కు రాజధానిగా చేసుకున్నారు. తరువాతి కథ శ్రీ దక్షారామం. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో ద్రాక్షారంలో 2వ పంచారామం. దక్షారామంలో శివుడు భీమేశ్వరుడుగా కొలువై ఉన్నాడు. సూర్య భగవానుడు ఇక్కడ లింగ ప్రతిష్ఠ చేశాడు. ద్రాక్షారం శక్తిపీఠం. ఇక్కడ అమ్మవారి పేరు మాణిక్యాంబ. దక్ష ప్రజాపతి ఇక్కడ యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞంలోనే సతీదేవి దేహత్యాగం చేసింది. కాశీ విశాలాక్షి మాత వ్యాస మహర్షికి ద్రాక్షారం దక్షిణ కాశీగా వెలుగొందుతుందని ఆయనను దక్షారామంలోని భీమేశ్వరుని సేవించుకోమని చెప్పడం వలన వ్యాస మహర్షి ఇక్కడే ఉండి భీమేశ్వరుని కొలుచుకున్నాడు. సూర్యుని ప్రార్థన వలన పార్వతీదేవి ఒకప్పుడు ద్రాక్షారం తను పుట్టిన ప్రదేశమని పరమేశ్వరుని ప్రార్థించడం వల్ల శివుడు ఇక్కడ భీమేశ్వర లింగంలో ప్రవేశించి ఆ క్షేత్రాన్ని దక్షిణ కాశీగా అనుగ్రహించాడు. సూర్యుడు ప్రతిష్ఠించినందుకు నిదర్శనంగా సూర్యోదయ సూర్యాస్తమయాల్లో సూర్యకిరణాలు శివలింగం మీద ప్రకాశిస్తాయి. అలా సూర్యుడు ప్రతినిత్యం ఉదయం, సాయంత్రం శివారాధన చేసుకుంటున్నాడు. సూర్యునిచే ప్రతిష్ఠింపబడిన కారణం వల్లనేమో గర్భాలయంలో అతి తీవ్రమైన ఉష్ణము సప్త ఋషులను బాధించింది. అప్పుడు ఆకాశవాణి గ్రామమును కష్టదిక్కుల్లోనూ సోమలింగములను ప్రతిష్ఠించమని పలికింది. తూర్పు దిక్కున కోలంక అను ఊరిలో సూర్యుడు, ఆగ్నేయ దిక్కున దంగేరు అను ఊరిలో కశ్యప ప్రజాపతి, దక్షిణ దిక్కున కోటిపల్లి అను ఊరిలో అత్రి మహర్షి, నైరుతి దిక్కున కోరుమిల్లి అను ఊరిలో భరద్వాజ మహర్షి, పడమర దిక్కున వెంటూరు అను గ్రామంలో విశ్వామిత్ర మహర్షి, వాయవ్య దిక్కున సోమేశ్వరం అను ఊరిలో గౌతమ మహర్షి, ఉత్తర దిక్కున వెల్ల అను ఊరిలో వశిష్ఠ మహర్షి, ఈశాన్య దిక్కున పెనుమళ్ళ అను ఊరిలో జమదగ్ని మహర్షి సోమేశ్వరుణ్ణి ప్రతిష్ఠించారు. భీమేశ్వర లింగం స్వచ్ఛమైన స్ఫటిక లింగం. కింద నల్లని చారలుంటాయి. భీమేశ్వరాలయం 5 ప్రాకారాల మధ్య 4 దిక్కుల రాజగోపురాలతో విలసిల్లుతోంది. మొదటి ప్రాకారం ముందు ఈశాన్యంలో రుద్రతీర్థము, కాలభైరవుడు, అష్టభైరవులు, తూర్పున రావి చెట్టు క్రింద శివకేశవులు, నంది ఉన్నారు. పెద్ద ధ్వజస్తంభం ఉంది. దక్షిణంలో అన్నపూర్ణ సమేతుడైన విశ్వనాథుడు,
మేధా దక్షిణామూర్తి ఉన్నారు. నైరుతి దిక్కులో మంగళవార మండపం, వాయవ్య దిక్కులో 70 స్తంభములు కలిగిన విశాలమైన సోమవార మండపం ఉన్నాయి. నాట్య గణపతి, డుండి గణపతి దర్శించిన తరువాత శ్రీరామునిచే ప్రతిష్ఠించబడిన క్షేత్ర పాలకుడు లక్ష్మీనారాయణలను దర్శించాలి. తరువాత శ్రీకృష్ణదేవరాయలు ప్రతిష్ఠ చేసిన విరూపాక్ష స్వామి ఆలయ నమూనా, బాల భీమేశ్వరుడు, నటరాజస్వామి, సప్త మాతృకలు, సూర్యనారాయణమూర్తి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, మహిషాసుర మర్దిని దేవి, చండీశ్వరుడు, నవగ్రహాలు, వీరభద్రుడు ఇంకా అనేక దేవతలను దర్శించవచ్చు. భీమేశ్వరలింగం 14 అడుగుల ఎత్తులో ఉంటుంది. స్వామి పక్కనే దాక్షాయణి మాతను ప్రతిష్ఠించారు. మాఘశుద్ధ ఏకాదశి నాడు భీమేశ్వరునికి, లక్ష్మీనారాయణకి ఒకేసారి కళ్యాణాలు నిర్వహిస్తారు. బౌద్ధుల పాలనలో పంచారామాలు బౌద్ధారామములుగా చేశారు. తరువాతి కథ కుమారారామం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సామర్లకోటకు 2 కిలోమీటర్ల దూరంలో కుమార భీమారామ క్షేత్రం ఉన్నది. ఇది పంచారామాలలో 3వది అయిన కుమారారామం. ఈ శివలింగమును కుమారస్వామి ప్రతిష్ఠించడం వలన కుమారారామంగా పిలువబడుతోంది. స్వామిని భీమేశ్వరుడని కొలుచుకుంటారు. అమ్మవారి పేరు బాలా త్రిపుర సుందరీదేవి. స్వామివారు వామదేవముఖుడు. ఆలయం 4 వైపులా గాలి గోపురాలు 18 అడుగుల ప్రాకారంలో నిలిచి ఉన్నాయి. చూడటానికి ఇంచుమించు ఆలయ నిర్మాణం దక్షారామంలోని ఆలయం వలనే ఉంటుంది. ఇక్కడ కోనేరుకు భీమకుండం, పుష్కరిణి, కుమార సరోవరం అని పేర్లు ఉన్నాయి. ఆలయం 2 అంతస్తులుగా నిర్మించారు. సూర్యుడు, మహాగణపతి, సప్తమాతృకలు, దత్తాత్రేయ స్వామి, సరస్వతీదేవి, కుమారస్వామి, మహిషాసుర మర్దిని కొలువై ఉన్నారు. లక్ష్మీదేవి, చండేశ్వరుడు, వీరభద్రస్వామి కూడా పూజలు అందుకుంటున్నారు. ఆలయంలో ఒక ప్రత్యేకత ఉయ్యాల మండపం. ఆ మండపాన్ని కదిలించితే కదులుతుంది. శివలింగం 12 అడుగుల ఎత్తు ఉంటుంది. యోగలింగం అని పెద్దలు చెప్తారు. కింది అంతస్తులో చీకటిగా ఉంటుంది. ప్రదక్షిణలు చేసుకోవచ్చు, పూజలు ఉండవు. పై అంతస్తులోనే పూజలు, అభిషేకాలు. ఇక్కడ పూజారులే పూజలు నిర్వహిస్తారు. మాఘమాసంలో కృష్ణపక్షంలో ఏకాదశి నాడు గ్రామోత్సవం, కళ్యాణం, రథోత్సవం జరుపుతారు. చైత్ర వైశాఖ మాసాలలో సూర్యకిరణాలు ఉదయం అయ్యవారి పాదాలపైన, సాయంత్రం అమ్మవారి పాదాలపైన ప్రకాశిస్తాయి. పూర్వకాలంలో ఈ గ్రామానికి భీమవరం అని పేరు ఉండేది. చాళుక్య భీముడు భీమవరాన్ని రాజధానిగా తన రాజ్యం పాలించాడు. దీనిని శ్యామలకోట అని వ్యవహరించేవారు. ఒక శిలా దుర్గాన్ని పునర్నిర్మించుతున్న సమయంలో తవ్వకాలలో బాలా త్రిపుర సుందరి విగ్రహం బయటపడింది. కాటయ్య వేమారెడ్డి శ్యామలాదేవి నామంతో అక్కడే ప్రతిష్ఠించారు. వేమారెడ్డి దాని పేరు శ్యామలా దుర్గం అని పేరు పెట్టారట. అదే సామర్ల కోటగా పరిణామం చెందింది. అదే కాక పూర్వం ఈ కోటలో అనేక మంది స్వాముల వార్లు ఉండేవారట. స్వాముల కోటగా పిలువబడి చివరికి సామర్ల కోటగా ప్రసిద్ధికెక్కింది. ఆలయం పడమర భాగంలో వినాయకుడి విగ్రహం గోడలో అమర్చారు. ఆ వినాయకుడి నాభియందు గొప్ప వజ్రం పొదగబడి ఉండేది. రాత్రిపూట ఆ వజ్రం కాంతులీనుతూ దారి చూపించేది. దానిని తస్కరించారు. ఒకనాడు చాళుక్య రాజధానిగా విలసిల్లిన ఈ పట్టణం ఈ రోజు ఒక చిన్న ఊరుగా మిగిలిపోవటానికి వేములవాడ భీమకవి శాపం అంటారు. భీమవరంలోకి భీమకవి వస్తున్నప్పుడు కాపలా కాసే వ్యక్తి ఆయనను అడ్డుకున్నాడట. ఆయనకు సరి అయిన గౌరవమియ్యని ఆ పురాన్ని నశించిపోమని శపించాడట. అదే నేడుకు గ్రామమై నిలిచింది. అదే నేటికి గ్రామమై నిలిచిపోయింది. తరువాతి కథ సోమారామ. ఆంధ్రప్రదేశ్ నందుల భీమవరంలో ఒక భాగంగా ఉన్న గునుపూడిలో పంచారామాల్లో 4వది అయిన సోమారామం ఉంది. ఇక్కడ శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించాడు. అందుచేత సోమేశ్వరునిగా కొలువై ఉన్నాడు. ఈ లింగం శివుని పంచముఖాలలోని సద్యోజాత ముఖమని పెద్దలు చెబుతారు. ఈనాటికి ఇక్కడ శివలింగం అమావాస్య నాటికి కళలు తగ్గిపోయి మరల పూర్ణిమ నాటికి షోడశ కళలతో ప్రకాశిస్తుంది. అమ్మవారు పార్వతీదేవి. ఆలయ పైభాగంలో అమ్మవారు కొలువై ఉంది. శివలింగం ఎత్తు 5 అడుగులు ఉంటుంది.
చంద్రుడు దక్షుని చేత శపించబడినప్పుడు చంద్రుడు శాప విమోచనం చెప్పమని అడుగుతాడు. దక్షుడు చంద్రుని చేత ప్రతిష్ఠింపబడిన శివలింగాన్ని అర్చించమని చెప్తాడు. గుణుపుడిలో ఒక సరోవరం ఏర్పాటు చేసుకుని దానిలో స్నానం చేసి శివార్చన చేశాడు. శివుడు ప్రత్యక్షమై చంద్రునికి శాప విమోచన కలిగించి చంద్రుడు స్నానమాడిన తీర్థం చంద్ర పుష్కరిణి అని ఆ క్షేత్రాన్ని సోమారామం అని, ఆ శివలింగానికి సోమేశ్వరుడని ప్రసిద్ధి చెందుతాయి అని వరం ఇచ్చాడు. ఆలయంలో సూర్యనారాయణమూర్తి, సుబ్రహ్మణ్యేశ్వరుడు, గణపతి, అన్నపూర్ణాదేవి కొలువై ఉన్నారు. ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడు జనార్దన స్వామి. 156 అడుగుల ఎత్తైన నంది విగ్రహం ఉంది. అమావాస్య నాడు గోధుమ వనిలోను, పున్నమి నాడు శుద్ధ స్ఫటిక రంగులోను దర్శనమిస్తాడు. సోమేశ్వరుని కొలిచిన కుష్ఠరోగులకు పూర్తి స్వస్థత చేకూరినట్లు గ్రామస్తులు చెబుతారు. శాతవాహనుల కాలంలో ఆలయం అతి వైభవంగా ఉండేది. చాళుక్య భీముడు ఆలయ పునరుద్ధరణ చేశాడు. విమలాదిత్యుని పాలనలో భీమవరం బహుళ ప్రాచుర్యం పొందింది. జటాచోళుడు విమలాదిత్యుని కుమారుడు. ఎందుకో జటాచోళునికి సన్యాసులంటే వల్లమాలిన కోపం. వాళ్ళు కపట వేషధారులని నిందిస్తూ ఉండేవాడు. హిమాలయముల నుండి ప్రణవానంద స్వామి జల్లిసీమకు వచ్చారు. ఆయనకు విమలాదిత్యుడు సత్కారం అందించాడు. జటాచోళుడు నిందించాడు. వెంటనే జటాచోళుని మాట పడిపోయింది. మోగవాడైనాడు. ప్రణవానందుడు తానేమీ చేయలేనని, అది పరమేశ్వరుడు వేసిన శిక్ష అని చెప్తాడు. జటాచోళుని తీర్థయాత్రలు చేసి రమ్మనమని పంపారు. అలా వెడుతున్న జటాచోళునికి ఒక చెట్టు త్వరలో ఒక సన్యాసి తారక మంత్రంతో తపస్సు చేసుకుంటూ కనిపించాడు. జటాచోళుడు స్వామి పాదాలపై పడి మాట ఇప్పించమని మౌనంగా వేడుకున్నాడు. అలా తిరుగుతూ తిరుగుతూ చివరికి గుణుపూడి చేరుకుని చంద్ర పుష్కరిణిలో స్నానం చేసి సోమేశ్వరుని భక్తిగా సేవించుకుంటాడు. 3వ ప్రదక్షిణ చేస్తుండగా జటాచోళునికి మాటలు వచ్చాయి. శివపార్వతులను భక్తితో స్తుతించి తన స్థానానికి చేరుకుని పట్టాభిషిక్తుడవుతాడు. జటాచోళుడు సోమేశ్వర స్వామికి అతి వైభవమైన ఆలయ నిర్మాణం చేశాడు. తరువాతి కథ క్షీరారామ. ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రముఖ పురం పాలకొలులో ఆఖరి పంచారామం అయిన క్షీరారామం ఉన్నది. ఇక్కడ శివలింగమును శ్రీరాముడు ప్రతిష్ఠ చేశాడు. శివుడు ఈశాన్యముఖ రూపంలో ఉంటాడు. క్షీరారామ క్షేత్రంలోని పరమేశ్వరుణ్ణి క్షీరారామలింగేశ్వరుడుగా ప్రజలు కొలుచుకుంటున్నారు. అమ్మవారు పార్వతీదేవి. క్షీరారామునికి పూర్వం అనేక పేర్లు ఉండేవి. అందులో పాలకొలను, పాలతోట పేర్లు చివరికి పాలకొల్లుగా మారింది. ఒక బీద బ్రాహ్మణుడికి కుమారుడు కలిగాడు. ఆవు పాలు త్రాగించే స్తోమత లేక పిండిని నీళ్ళల్లో కలిపి తల్లి తాగించేది. ఆ తల్లి పుట్టింటి వారు ధనికులు. ఒకనాడు పిల్లవాడిని తీసుకుని పుట్టింటికి వెళ్ళింది. వారు పిల్లవానికి ఆవు పాలు పట్టించారు. ఆవు పాలు త్రాగటం అలవాటు పడిన పిల్లవాడు మరలా పిండిని నీళ్ళలో కలిపి ఇస్తే తాగనని మారం చేస్తాడు. తండ్రి శివ పంచాక్షరి ఉపదేశించి జపించమన్నాడు. బాలుడికి తండ్రి మాట మీద గురి. ఏకాగ్రతతో శివ పంచాక్షరి జపం చేసుకుంటూ ఉండిపోతాడు. శివుడు బాలుని దీక్షను ముగ్ధుడై వారిని పరీక్షించదలిచి మారువేషంలో వచ్చి శివ నింద చేస్తాడు. బాలుడు కోపించి తన ఇష్టదైవాన్ని నిందించిన ఆ వ్యక్తి పైన భస్మాన్ని చల్లుతాడు. శివుడు వెంటనే అర్ధనారీశ్వరునిగా దర్శనమిచ్చి ఆ బాలుని ఎత్తుకుని పార్వతి చేతిలో పెడతాడు. పార్వతీదేవి అనుగ్రహంతో అక్కడ పాలు ప్రవహించాయి. క్షీర సరస్సు ఏర్పడుతుంది. పాలకొలను పాలకొల్లుగా మారి ఆ పేరు స్థిరపడింది. పాలకొల్లును ఆంధ్ర కైలాసమని పెద్దలు చెప్తారు. ఈ ఆలయంలో పార్వతీ రామలింగేశ్వరులు, లక్ష్మీ జనార్దనులు, సరస్వతి బ్రహ్మలు కొలువై ఉన్నారు. అందుచేత త్రిమూర్తుల దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. ఆలయ శిఖరం 120 అడుగుల ఎత్తు, 9 అంతస్తుల భారీ గోపురంతో నిలిచి ఉంది. అపూర్వమైన శిల్పకళ ఆలయ నిండా దర్శనమిస్తుంది. ఆలయంలోని విగ్రహం 2.5 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఆలయానికి క్షేత్రపాలకుడు జనార్దన స్వామి. సంతోషిమాత, ఆలయంలో గుంటు గణపతి, లలితామాత, వాసవి కన్యకా పరమేశ్వరి, వీరభద్రుడు, వారాహి, వైష్ణవి, సంతోషిమాత, దుర్గాదేవి ఇలా సకల దేవతలు కొలువై ఉన్నారు. బ్రహ్మ సరస్వతులు
కొలువై ఉన్నారు. ఇక్కడ సరస్వతీ మాతకు అర్చనలు చేసి ఆరాధించిన వారికి మూగ పిల్లలకు మాటలు వస్తాయని అమ్మవారి మహిమను నమ్ముతారు. మహాశివరాత్రి నాడు పార్వతీ సమేతుడైన శ్రీ క్షీరారామలింగేశ్వరులను రావణ వాహనం పైన, లక్ష్మీ జనార్దనులు గరుడ వాహనం పైన ఊరేగుతారు. పంచారామములను చాళుక్య భీముడు పునరుద్ధరించాడు. అందరికీ నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.